సృష్టి కేసులోకి ఈడీ రంగప్రవేశం చేసింది. వివరాలు ఇవ్వాలని పోలీసులకు ఈడీ లేఖ రాసింది. 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపు 40 కోట్లు హవాలా కింద చేతులు మారినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా హవాలా జరిగినట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ లిఖిత పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. లిఖిత, ఈడీ రంగప్రవేశంతో ఈ కేసు ఏ మలుపు తీసుకోనుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? రైట్ శ్రీదేవి, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా వరకు కూడా మనీ అనేది చేతులు మారింది అనే విషయాలు వింటూనే ఉన్నాము. ఇప్పటికే విచారణలో భాగంగా దాదాపుగా 30 మందిని అయితే అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈ డాక్టర్ నర్మదాకు దాదాపుగా 8 రాష్ట్రాలలో సంబంధాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఈ సంబంధాలను బట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఈమె ఇప్పటికే చేతులు మారి ఉంటుండే అనే నేపథ్యంలోనైతే ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈడీ ఇటు హైదరాబాద్ పోలీస్ శాఖ అధికారులకు అయితే లేఖ కూడా రాయడం జరిగింది. ఈ కేసును తమకు అప్పగించాలని, ఇందులో దాదాపుగా 40 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానాలు మాకున్నాయంటూ కూడా తెలపడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్క బాధితుడు దాదాపుగా చూసుకున్నట్లయితే వారు ఇచ్చిన అమౌంట్ 7 లక్షల నుండి మొదలు పెడితే 50 లక్షల వరకు కూడా ఉండడం, అంతేకాకుండా మరికొంతమంది నుండి 1 కోటి రూపాయలకు పైగా కూడా డబ్బులు తీసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. అంటే ఒక సెషన్ ఫెయిల్ అయితే ఇంకో సెషన్, ఒక్కొక్క సెషన్కి దాదాపుగా 30 నుండి 50 లక్షలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అట్లా 3 సెషన్స్ ఉంటాయంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఆ 3 సెషన్స్లో దాదాపు 1 కోటికి పైగా పైసలు తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా వీళ్ళ చేతుల్లో ఉన్నట్లుగా, వారికి కూడా ఇట్లాంటి ట్రీట్మెంటే ఇచ్చి ఈ యొక్క పరిస్థితులను నడిపించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా చాలా వరకు ఇందులో ఏదైతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, అంటే ఎగ్ క్వాలిటీ కోసం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర విషయాల కోసం కావచ్చు, వారికి కొంతవరకు ఇంజెక్షన్స్ ఇచ్చినట్లుగానైతే తెలుస్తుంది. ఆ ఇంజెక్షన్కు సంబంధించి కూడా ఆ డ్రగ్ ఎక్కడి నుండి వచ్చింది అనే నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు ఇటు క్రైము అదేవిధంగా ఈడీ విషయంలో కూడా విచారణ జరుపుతామంటూ కూడా ఈడీ అధికారులు ఇప్పటికే ఈ యొక్క కేసు తమకు కావాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కొంతవరకు ఇటు ఏదైతే హైదరాబాద్ పోలీస్ శాఖ ఉందో అది కూడా తప్పకుండా ఈడీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగానైతే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో కోట్ల రూపాయలు డబ్బు మారడం, ఇది 2 రాష్ట్రాల పరిధిలో జరగడం, ఇటు తెలంగాణ అటు ఏపీ దీనికి కేంద్రంగా మారడమే కాకుండా ఇందులో ఉన్న బడాబాబుల చేతికి కూడా కోట్ల రూపాయలు వెళ్ళినట్లుగానైతే తెలుస్తుంది. వారు ఎవరు ఏంటి అనే వివరాలు ఇప్పటికే కొంతవరకు ఇందులో వైసీపీ నేత గణేష్ అనే అతను అయితే ఆల్రెడీ ఉన్నట్లుగానే తెలుస్తుంది. అతనికి అసలు ఏం సంబంధం ఉంది, అతని పూర్తి వివరాలు కూడా, అతనితో పాటు ఇంకెవరైనా వైసీపీ నేతలు ఉన్నారా, ఇంకా ఇతరత్ర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా అనే కోణంలో కూడా ఇటు విచారణ జరుపుతూ వారికి ఎంత అమౌంట్ వెళ్ళింది, అసలు ఈ అమౌంట్ అనేది ఏ విధంగా చేతులు మారింది అనే విషయం పైన కూడా ఇప్పటికే విశ్లేషణ జరుగుతుంది. పూర్తి స్థాయి వివరాలు త్వరలోనే అధికారులు చెప్తామంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే 50కి పైగా యొక్క ఎవరైతే సరగోసి మదర్స్ ఉంటారో వాళ్ళని కూడా గుర్తించినట్టుగా అనఫిషియల్ రిపోర్ట్ అయితే ఉంది. అంతకంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తిగా వీళ్ళకు సంబంధించి 50,000 ఇచ్చి 50 లక్షలకు పిల్లల్ని అమ్ముతున్న పరిస్థితి కనిపించింది. సో దీంతో పూర్తి స్థాయిలో ఈ విషయాలు అన్నీ బయటపడాలంటే మాత్రం తప్పకుండా ఈడీకి ఈ కేసు అప్పగించాలి. అంతేకాకుండా డాక్టర్ నమ్రతకి కఠిన శిక్ష అనేది పడాలంటూ కూడా బాధితులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సృష్టి కేసు బయటికి రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్న డాక్టర్స్ అందరికీ కూడా వారి లైసెన్స్ని కట్ చేయడంతో పాటు వారిని జైల్లో కూడా పెట్టాలంటూ, వారికి కఠిన శిక్ష పడాలంటూ కూడా నెటిజన్లు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి, లిఖిత, అంటే ఇప్పుడు ఈ విచారణ జరిగే కొద్దీ ఎన్నో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇందులో ఉన్నారు. దాదాపు మనం చూస్తున్న 40 కోట్ల హవాలా చేతులు మారినట్టుగా మనం గుర్తించారు. మనం ఆ విషయాన్ని కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఈడీ కూడా ఎంటర్ అయ్యే నేపథ్యంలో ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించే అవకాశం ఉంది? దీనిపైన ఇంకా వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా శ్రీదేవి, ఎందుకంటే ఈ కేసులో కేవలం 40 కోట్లు అనేది అఫీషియల్ రిపోర్ట్ మాత్రం అంచనా మాత్రమే, కానీ అంతకు మించి అనేది మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అంటే వివరాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే 40 కోట్లకు పైగానే డబ్బు హవాలా జరిగింది అనేది మాత్రం వాస్తవం అనే విషయం అయితే అధికారులు చెప్తున్నారు. అయితే దాన్ని పూర్తి ఫిగర్ తెలియాలంటే మాత్రం ఏదైతే ఇప్పుడు జరుగుతున్న విచారణ ఉందో ఆ విచారణలో మరిన్ని వివరాలు తెలియాలి. ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారితో పాటు డాక్టర్ నమ్రత కూడా పూర్తి స్థాయిలో
విషయం బయట పెట్టాలి. ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ బడాబాబులు ఉన్నారు అనే విషయం బయట పెడితే తప్పకుండా దీనిపైన ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. కేవలం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లోనే ఇది జరుగుతుందా, ఈ సృష్టి తరహాలో ఇంకేమైనా ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయా అనే విషయాలపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ఇందులో తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఈ 8 రాష్ట్రాల్లో నమ్రతకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా అక్కడ కూడా మనీ ఏమైనా ల్యాండరింగ్ జరిగిందా లేదా శిశు విక్రయాలు ఏమైనా జరిగాయా అనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులు వారి విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఏజెంట్ల నుండి పూర్తి స్థాయి వివరాలు రాబట్టేందుకు వీరి నుండి తెలిసిన విషయాలు మాత్రం కేవలం వారు ఇటు ఎవరైతే శిశువులు ఉంటారో వారిని తీసుకురావడం కావచ్చు, పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని తీసుకొచ్చే విషయంలోనే, అంతేకాకుండా ఇతరత్ర విషయాలు ఏవైతే ఈ మనీ అనేది అంటే ట్రీట్మెంట్కి ఎంత అమౌంట్ అనేది కడుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఎవరైతే మేనేజర్ ఉంటారో వారు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వారితో పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశాల కోసం అయితే ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి లోతైన విచారణ అనేది జరుపుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. అంతేకాకుండా ఇందులో ఎవరైతే పార్టీ నేతలు ఉన్నారో ఆ పార్టీ నేతలకు సంబంధించి కూడా వాళ్ళ చేతులకు ఎంత అమౌంట్ పోయింది, ఎప్పుడెప్పుడు వెళ్ళింది అనే విషయాలు కూడా త్వరలోనే బయటికి తీసుకొస్తాము. ఈడీకి కూడా ఈ యొక్క కేసును అప్పగించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది, ఏ విధమైన విచారణ అనేది కొనసాగుతుంది, ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసు ఏ మలుపు తిరబోతుంది అనే విషయంపైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.